నమస్కారం గురుగారు. శ్రీరామ జయమ్మ దీర్ఘాయుష్మాన్ భవతి హ్మ్. చెప్పండి. గురుగారు మీకు ఇంతకుముందు ఎన్నో వీడియోస్ ఇచ్చారు. ఆస్తులు అమ్మడానికి ఎన్నో పరిహారాలు చెప్పారు దాని గురించి మా ఛానల్‌లో. అయితే ఇంకొకటేంటంటే ఆహ్, తీవ్రమైన ఇబ్బందులొస్తుంటాయి. అంటే ఎట్లాంటివంటే ఒకటి అయిపోయింది అని ఊపిరి పీల్చుకునే లోపు ఇంకొకటొస్తుంటది. లేదు అంటే ఎన్నో సతమతమైన సమస్యలతో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు గాని, ఆరోగ్య సమస్యలు గాని ఇట్లా చాలా ఇబ్బందులొస్తూ ఉంటాయి. సో, వాటి నుంచి బయటపడాలి అనంటే ఎట్లాంటి పరిహారాలు జేసుకోవచ్చంటారు? దీన్ని సింపుల్‌గా చెప్పాలి అంటే విపరీతమైన కష్టాల్లో కొత్త హ్మ్. జీవితం ప్రారంభం చేయడం. అంతే. తర్వాత రోజు రోజుకి డౌన్ అయిపోవడం. హ్మ్. తీవ్రమైన ఆర్థిక సంకటాలు. హ్మ్. చూడండి ఒకదానికొకటి ఇంటర్‌లింకింగ్ ఉంటుంది. హ్మ్. మీరు అడిగిన ప్రశ్నలో ఇవన్నీ కూడా ఒక ప్యాక్ లాగా అంటే ఒక సిరీస్ లాగా. అంటే హ్మ్. ఎలా ఉంటుందంటే మళ్ళీ చెప్తాను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. అంటే హ్మ్. ప్రతిసారి చెప్తూ ఉంటాను. మనకేమవుతుంది ఆహ్, షుగర్ వచ్చిందనుకుందాం హ్మ్. బాడీలోకి ఎంటర్ హ్మ్. అయిపోయింది. డయాబెటిక్ అయ్యాం. ఓకే. ఫస్ట్ దాన్ని న్యూట్రల్ చేయడానికి ఎట్లయితే తపన పడతామో అంటే హ్మ్. ఎంటర్ అయిందని తెలిసిపోయింది. దాన్ని న్యూట్రల్ చేయడానికి ఎట్లా తపన పడతాం, దాన్ని మెయింటైన్ చేయడం కూడా తపన పడతాం. అంటే హ్మ్. రెగ్యులర్‌గా దానికి శ్రద్ధ. అవును. సో, విపరీతమైన కష్టాల్లో ఉన్నప్పుడు అన్నిటి వర్క్స్ వేరు. ఈ విపరీతమైన కష్టాలు, ఆర్థిక సంకటం ఉన్నప్పుడు ఇదెలా ఉంటుందంటే ఫస్ట్ దాని నుంచి బయటపడడం ప్లస్ హ్మ్. దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఉండాలి. అవును. అంటే కష్టాల నుంచి బయటపడి ఏదన్నా ఒక దారి దొరికినప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవడం కూడా ఉండాలి. హ్మ్. మీరు అడిగిన ప్రశ్నలో ఆ బ్రెయిన్ పెట్టాలి. అంటే ఆ ఓకే. విధమైనటువంటి ఫ్రేమ్ అంటే ఆ విధమైనటువంటి చార్ట్ ఏసుకోవాలి. హ్మ్. సో, ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను ఒక 2, 3 రకాలుగా ఆన్సర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. హ్మ్. విపరీతమైన కష్టాల్లో కొత్త జీవితం ప్రారంభం చేయడం అనేది ఎట్లా అంటే అది అర్థమే ఉంటుంది. హ్మ్. సో, ఖచ్చితమైనటువంటిదేంటంటే అమావాస్య వస్తుంది మనకు ప్రతి ఒక్క నెలలో. అమావాస్య రోజు ఏం చేయండి, శివాలయం ధ్వజస్తంభం ఉంటుంది. శివాలయం మీద ఎక్కడికి వెళ్తే ధ్వజస్తంభం ఉంటుంది. ఓకే. ఆవు నెయ్యి దీపం. కొంచెం ఆవు నెయ్యి ఓ మహా అంటే ఓ రూ. 10, రూ. 20 ఆవు హ్మ్. నెయ్యి హ్మ్. దీపం. హ్మ్. మీ వయస్సు ఎంతుందో అన్ని ఒత్తులు. ఓకే. లేదా, హ్మ్. లేదా హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ వివాహితులు. హ్మ్. వివాహితులు. ఇప్పుడు నేను చెప్పిందేంటంటే జనరల్‌గా బ్రహ్మచారులు, ఉద్యోగం దొరకని వాళ్ళు హ్మ్. కొంచెం విపరీతమైన కష్టాలుంటాయి. ఎట్లుంటాయో తెలుసు కదా! చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం ఇట్లాంటి వాటి. లేదు బ్రహ్మచారి కాకుండా వివాహ ధర్మంలో ఏంటే నీ వయసు ఎంత ఉంటుంది? నీ హ్మ్. మీ భార్య వయసు, నీకు పిల్లలుంటే పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పిల్లలు. వాళ్ళ హ్మ్. వయసు అన్ని కూడుకొని డివైడెడ్ బై 4 యావరేజ్ తీయడం అంటారు. ఓకే. తీసి దానికి ఎంత సంఖ్య వస్తుందో అన్ని ఒత్తులు. హుహు. అంటే వయస్సు డివైడెడ్ బై 4. 4 ఫర్ ఎగ్జాంపుల్ నలుగురున్నారు గాబట్టి 4. 4 ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఒకరికి 33 సంవత్సరాల హ్మ్. 8 నెలలొచ్చినాయనుకోండి. ఓకే. 34 తీసుకోండి. హుహు. 33 సంవత్సరాల 2 నెలలొచ్చినాయనుకోండి. 30. 33 తీసుకోండి. ఓకే. అంటే 6 ఈస్ ద బేస్. హుహు. సో, ఇది ఈజీ అర్థం చేసుకోవడం. హ్మ్. తీసుకోండి. తీసుకొని ధ్వజస్తంభం దగ్గర మీ ఒత్తులెంత డివైడెడ్ బై చేసి అట్లా. హ్మ్. లేదా నవగ్రహ ఒత్తులు ఇవన్నీ చేయలేమని కష్టమంటే నవగ్రహ ఒత్తులని దొరుకుతాయి. ఓకే. నవగ్రహ ఒత్తులని దొరుకుతాయి. మీకు ఏదైనా షాప్‌కెళ్తే అది రూ. 20 ఏమో తీసుకుంటారు. ఇది నాకు కరెక్ట్‌గా తెలీదు. హ్మ్. ఆ నవగ్రహ ఒత్తులు తీసుకోండి. ఓకే. తీసుకొని అన్నిటిని దగ్గరగా చేయండి. హ్మ్. ఇలా ఉంటుందని దగ్గర చేసి ఆవు నెయ్యితో ఆ యొక్క అమావాస్య రోజు శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర హ్మ్. ఏం చేయాలి దీపం పెట్టేసి తదుపరి పాడ్యమి అంటే మళ్ళీ తర్వాతి రోజు అంటే మరుసటి హ్మ్. దినం. హ్మ్. ఆ మరుసటి దినం వెళ్ళేసి ఏం చేయాలి, అప్పుడు మీరు ఆ యొక్క శివునికి అప్పుడు నమస్కారం చేయాలి. అప్పుడు ఆయనను గర్భగుడిలోకి వెళ్లి దండం ఓకే. పెట్టుకొని హ్మ్. ఇంత పాయసము అంటే ముందు రోజెళ్లి దీపం బెట్టేసి రావాలి. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మనం పాయసం. పాయసం నైవేద్యం తీసుకోవాలి. తర్వాత తేనె హ్మ్. తీసుకొని వెళ్ళాలి. హ్మ్. తేనెతో ఆ శివునికి అభిషేకం చేయించాలి. ఓకే. తేనెతో అభిషేకం అంటే ఆ! పాయసం తీసుకోవాలి. తర్వాత తేనెని తీసుకొని వెళ్ళండి. ఆ హ్మ్. తేనెతో అభిషేకం తేనె అంటే మీకు మా బై వన్ గెట్ వన్ దొరుకుతూ ఉంటాయి. హ్మ్. వెళ్లి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేసి ఆయన అయ్యా తేనెతో నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి ఇప్పుడు శివునికి ఏంటంటే అక్కడ శివునికి చదవాల్సినవి చాలా ఉంటాయి. శివ గద్యమని, హ్మ్. అష్టరాసుందర స్తోత్రాలని, శివ రుద్రమని, హ్మ్. కవచమని తర్వాత ఎన్నో ఆయనది ఎన్నో ఉన్నాయి. ఆయన వర్ణించేవి చాలా ఉన్నాయి. ఓకే. పురుష సూక్తాలని ఇట్లాంటివి ఉంటాయి. ఓకేనా? నమ్మక చమకం అని. వీలైతే శివ కవచం ఒకటి హ్మ్. చేయించండి అక్కడ. శివ కవచం అనేది ఒకటి ఉంటుంది. శివునికి సంబంధించింది. తేనెతో అభిషేకం చేయించి అది ఆ బ్రాహ్మణుడు చెప్పి లేదా ఆ బ్రాహ్మణుడు ఒకవేళ రుద్రములు చేస్తూ ఉంటే హ్మ్. చదువుతారు. ఏకరుద్రం చదువుతుంటే మీరక్కడ శివ కవచం వీలైతే మీరక్కడ కూర్చొని ఆ తేనె బాటిల్ పట్టుకొని ఆ గుడిలో కూర్చొని చదువుకున్న తర్వాత వెళ్లి అభిషేకం చేయండి. ఓకే. శివ కవచం చదువుకోవడం ఉత్తమం. ఓకే. కానీ ఇట్లాంటివి ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నాం మనం విపరీతమైన కష్టాల్లో కొత్త జీవితం ప్రారంభం చేయాలి. హ్మ్. నెక్స్ట్ నేనేం చేస్తాను విపరీతమైన కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మగారికి అంటే అమ్మగారికి హ్మ్.
అమ్మవారిని ఏ విధంగా వేడుకోవాలి. రవికలు తెలుసా ఎరుపు ఒత్తితో దీపం వెలగొట్టాలి. అదొక హ్మ్. ప్రాసెస్ ఉంటుంది. ఓకే. శివుని వేడుకునే ఒక ప్రాసెస్ ఉంటుంది. హ్మ్. అంటే అంటే ఒక్కొక్క భగవంతుడికి శక్తికి ఒక్కొక్క విధానం ఒక్కొక్క ఉంటది. మీకు విధానం అర్థమవుతుంది. అనేది. మీకు హ్మ్. అర్థమవుతుంది. హ్మ్. ఒక్కొక్క శక్తికి హ్మ్. ఒక్కొక్క విధమైనటువంటి పూజా విధానం పూజా ఉంటుంది. విధానం. అమ్మవారు ఆడవారి శక్తి వాళ్ళని వేడుకునేది వేరే ఉంటుంది. హ్మ్. కాబట్టి మనం శివునికి ఏ విధంగా వేడుకుంటే మంచిదని మనం చూద్దాం. హ్మ్. అదే విధంగా నెక్స్ట్ వీడియోలో మనం ఆంజనేయ స్వామి కూడా తీవ్రమైన ఆర్థిక సంఘటనలు ఉంటాయి. అవును. ఇప్పుడు మీరు అడిగేది తీవ్రమైన ఆర్థిక సంఘటనలు హ్మ్. లేదా విపరీతమైన కష్టాల్లో కొత్త జీవితం. అవును. అప్పుడు ఆంజనేయ స్వామిని ఏ విధంగా వేడుకోవాలి. ఓకే. యూ గాట్ మై పాయింట్ వాట్ ఐ యాహ్! సెడ్. ఒకరికొకరికి ఒక పద్ధతులు హ్మ్. ఉంటాయి. అంటే భగవంతుడిని బట్టి ఆరాధించే విధానం విధానాలు ఉంటాయి. మారుతది. అవును. ఇప్పుడు నీ పేరు ప్రవళిక. హ్మ్. ఓకే. హ్మ్. ప్రవళికతో మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఆ అమ్మాయికి కొన్ని పాయింట్స్ నచ్చుతాయి, కొన్ని పాయింట్స్ నచ్చవు. హ్మ్. ఆహ్, ప్రవళికకు కొన్ని పాయింట్స్ చెప్పామనుకో కోపం వచ్చేస్తది. హ్మ్. ఇంకో నీ ప్లేస్ ఇంకోరు ఉన్నారనుకో, వాళ్ళతో మాట్లాడి అంటే ఒక వ్యక్తిని బట్టి ఎట్లయితే మనం అట్లాగే శక్తులు కూడా ఉంటాయి. ఓకే. చేసే విధానాలు, వేడుకునే విధానాలు ఉంటాయి. హ్మ్. సో, అవి మనం చూద్దాం. ఎందుకంటే ఇది మంచి వీడియోలమ్మా. ఈ పబ్లిక్ వెళ్ళాలి. ఓకే. చేద్దాం. ఓకే. ధన్యవాదాలు గురుగారు. అంటే ఎంతోమంది ఇట్లాంటి సమస్యతో బాధపడుతూ, సతమతమవుతూ ఏం చేయాలో అర్థం గాని స్థితిలో ఉంటారు. సో, వాళ్ళ కోసం చక్కటి పరిహారం చెప్పారు. అవునమ్మా. ధన్యవాదాలు. శ్రీరామ్.